హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్. పిల్లలు స్కూల్కి వెళ్ళాక నా డే రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏదేమైనా ఎర్లీ మార్నింగ్ లేస్తేనే టైంకి అన్ని పనులు అయిపోతాయి కదా. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా ఆ రోజంతా లేట్ అవుతుంది కదా. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? హాలిడే ఉన్న రోజు అయితే లేటుగా లేస్తాం కాబట్టి అన్ని పనులు లేటుగానే అవుతుంటాయి. అదేంటో ఆ రోజు మాత్రం చేసిన వాళ్ళం చేసినట్టే ఉంటాం కదా. హాలిడే లేని రోజే నయం అనిపిస్తుంది. కొంచెం టైం అనేది ఉంటుంది మనం రెస్ట్ తీసుకోవడానికి. ఇంకా పిల్లలు వెళ్ళాక బట్టలు వాషింగ్ మిషన్కి వేసేసి కిచెన్లో క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను. ప్రతిరోజు ఎన్నిసార్లు స్టవ్ క్లీన్ చేస్తామో, ఎన్నిసార్లు గిన్నెలు కడుగుతాము కదా. అదేంటో చెరగని పని ఇది. ఇలా క్లీనింగ్ కూడా చేసేసి గిన్నెలు కూడా తోమేసి బయట బట్టలు ఉన్నాయి, అవి కూడా తెచ్చి మొత్తం ఫోల్డ్ చేశాను. బట్టలు మడతేసేటప్పుడు నా ఫ్రెండ్ కాల్ చేసింది. ఏం చేస్తున్నావు అని మొదలుపెట్టింది నా ఫ్రెండు. అదేంటో ఫ్రెండ్తో మాట్లాడుతూ నవ్వుకుంటూ పని చేస్తే ఆ పని చేసినట్టే ఉండదు కదా. వాళ్ళు మనతో మాట్లాడే ఒక్క సమయంలో మనసు తేలిగ్గా అనిపిస్తుంది. అందులో కుళ్ళు జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటాము. మీకు కూడా నాలాంటి ఫ్రెండ్ ఉన్నారా? అయితే కమెంట్ చేయండి. లైఫ్లో ఒక ఫ్రెండ్ అనేవాళ్ళు కంపల్సరీ ఉండాలండి. ఆమెతో మాట్లాడుతూ బట్టలు మొత్తం మడతేసి సర్దేశాను. అప్పటికే పిల్లలు తీసుకొచ్చే టైం అయ్యింది. అంటే పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి, అందుకే హాఫ్ డే పెట్టారు స్కూలు. సో త్వరగా తీసుకురావాల్సి ఉంది. వాళ్ళని తీసుకొచ్చి లంచ్ పెట్టేసి వాళ్ళ కోసం స్నాక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. నేను పని చేయడం స్టార్ట్ చేశాను లేదో ఒకరి తర్వాత ఒకరు అప్పుడే డౌట్ అన్నీ వస్తుంటారు పిల్లలు. ఇక్కడ నేను పూజలో వాడిన కొబ్బరికాయలు అన్నీ ఎండలో ఎండబెట్టుకొని ఉన్నాను. వాటిని మొత్తం పగలకొట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని పౌడర్గా పట్టేసుకుందామని ఈ కొబ్బరికాయలని పగలకొడుతున్నాను. ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటుంది. ఎప్పుడైనా కర్రీలోకి కావాలన్నప్పుడు వాడుకుంటూ ఉంటాను. అయినా ఇంట్లో ఎండబెట్టుకున్న కొబ్బరికాయల్లో ఆయిల్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా. అది కట్ చేసేటప్పుడు చూసాను నేను కూడా. మీరు ఎప్పుడైనా గమనించారా అలా? ఇంకా ఇప్పుడు 10 days క్రితము నిమ్మకాయలు లెమన్ పికిల్ కోసము కట్ చేసి ఉప్పులో ఊరపెట్టుకున్నాను కదండి. దానికోసం ఆవపిండి అనేది రెడీ చేస్తున్నాను. ఆవాలు, మెంతులు అనేవి దూరగా వేయించి పౌడర్గా పట్టుకుందామని స్టార్ట్ చేశాను. ఇక్కడ చూసారా లెమన్ పికిల్ అనేది ఎంత చక్కగా ఊరిందో. ఇందులో సరిపడా కారం, ఆవపిండి, కాంచి చల్లార్చిన ఆయిల్ వేసి కలుపుకొని ఒకసారి డబ్బాకు ఎత్తి పెట్టేసుకుంటాను. ఆఫ్టర్ 3 days అనే తర్వాత ఈ పికిల్ అనేది రెడీ అవుతుంది తినటానికి. లెమన్ పికిల్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి. దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఇది ఎక్కువగా గోధుమ రవ్వ ఉప్మాలోకి, పప్పులోకి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా. ఏం పని అండి బాబు, రోజంతా పని ఉంటుంది. ఈ పికిల్ పెట్టాక నా వల్ల కాదని ఒక గ్లాస్ కాఫీ పెట్టుకొని తాగేసి తర్వాత స్టార్ట్ చేద్దామని అనుకున్నాను. నేను కాఫీ తాగుతుంటే కెమెరా బ్యాక్ సైడ్ నుంచి కామెడీగా నా పిల్లలిద్దరూ సౌండ్ చేస్తున్నారు నన్ను నవ్విద్దామని. ఆ తర్వాత నెక్స్ట్ డే కోసం దోశలకు కావాల్సిన బియ్యము, పొట్టు మినపప్పు అనేది నానపెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని కడిగేస్తున్నాను నేను. ఒక్కోసారి అనిపిస్తుంది ఏంటో ఈ పని నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకోవాలి, మళ్ళీ ప్రెజెంట్ డేకి కూడా ప్లాన్ చేసుకోవాలి. ఎంత ప్లాన్ చేసి పెట్టుకున్నా కూడా ఎక్కువ పని ఉంటుంది కానీ తగ్గదు కదా. ఈ దోశ బ్యాటర్ కోసం మిక్సీ పట్టుకున్నాను. ఈ బ్యాటర్తో ఉల్లికారం దోశ, అలాగే సెట్ దోశ, రాగి దోశ, ఇన్ని రకాల దోశలు ఒక్క బ్యాటర్తో తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకుంటే నేను 3 days వరకు 3 రకాల టిఫిన్స్ చేయొచ్చు. ఒక్క దెబ్బతో 2 పిట్టలు కాదండి, 3 పిట్టలు అన్నమాట. అట్లా ఉంటుంది. అవును, ఇంతకు దోశ బ్యాటర్లో అన్నం వేసుకుంటారా, అటుకులు వేసుకుంటారా? నేనైతే అన్నమే వేస్తాను మిక్సీలో. అప్పుడే బాగా దోశలు అనేవి బాగా వస్తాయి అనిపిస్తాయి. కానీ అటుకులు వేసినప్పుడు అంతగా మంచిగా అనిపించట్లేదు. ఈ దోశ బ్యాటర్లో ముందుగానే సాల్ట్ కలుపుకొని పెట్టేస్తాను. దీనివల్ల ఫర్మెంట్ అనేది చక్కగా త్వరగా అవుతుంది. ఇది ఒక ట్రిక్ ఫర్మెంట్ అవ్వడానికి. కావాలంటే మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి ఇవాల్టి ఈ వీడియో. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కమెంట్ చేయండి. అలాగే రియల్లీ మామ్ లైఫ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.